మనిషిని చెడు మార్గం నుంచి మరలించి మంచి వైపునకు నడిపించేందుకు అనాదిగా స్తోత్ర సాహిత్యం వెలుగు చూపిస్తోంది. ఎందరో మునులు, జగద్గురువులు, తత్వబోధకులు, వాగేయకారులు ఈ విశేష కృషిలో భాగస్వాములయ్యారు. ప్రపంచాన్ని సన్మార్గం వైపు నడిపించిన వారిలో ఆది శంకరాచార్యులది ప్రత్యేక స్థానం. ఒకసారి సాక్షాత్ శివస్వరూపమైన ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందాం. అష్టవర్షే చతుర్వేదీ, ద్వాదశే సర్వశాస్త్రవిత్, షోడశే కృతవాన్ భాష్యం, ద్వాత్రింశే మునిరభ్యగాత్. సనాతన భారతీయ మార్గాన్ని తేజోమయం చేసిన ఆదిశంకరాచార్యులు 8 ఏళ్లకే 4 వేదాలు, 12 ఏళ్ల చిరుప్రాయంలో సర్వశాస్త్రాలు నేర్చుకున్నాడు. 16 ఏళ్ల కౌమారంలో బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి 32 ఏళ్లకే అస్తమించిన మధ్యాహ్న మార్తాండు. ఆచార్యత్వం మూర్తీభవించిన ఆది గురువు ఆదిశంకరాచార్యులు వైశాఖ శుద్ధ పంచమి పర్వదినాన అవతరించారు జగద్గురువు. ఆయన జన్మస్థలం కాలడి. బాల్యంలోనే వేదశాస్త్రాలన్నింటినీ అధ్యయనం చేసి పిన్న వయసులోనే సన్యాసం స్వీకరించారు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులకు అత్యంత ప్రామాణికమైన భాష్యం రాశారు. కాలినడకన దేశమంతా పర్యటించారు ఆ భగవత్పాదులు. వైదిక మతాల్లోని లోపాలను సవరించి షణ్మత స్థాపన చేశారు. మతాలన్నింటినీ ఆకళించుకుని అద్వైత సిద్ధాంతాన్ని లోకానికి అందజేసిన పరమపూజ్యులు ఆదిశంకరులు. ద్వైతం అంటే 2, అద్వైతం అంటే 2 కానిది. అంటే ఉన్నది దేవుడొక్కడే, జీవుడు దేవుడు 2 ఒక్కరేనని తాత్పర్యం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం. దైవాన్ని అన్నింటిలోనూ దర్శించమంటారు స్వామి. గోవింద భగవత్పాదులను గురువుగా భావించి పాదపూజ చేశారు. గురుసేవతోనే జ్ఞానార్జన జరుగుతుందని ప్రపంచానికి తెలియజేశారు. 32 ఏళ్లు మాత్రమే జీవించిన శంకరాచార్యులు అద్వైత సిద్ధాంతాన్ని బోధించేందుకు ఆసేతు హిమాచలం పర్యటించారు. తమిళనాడులోని కంచి నుంచి అస్సోం వరకు, కేదార్నాథ్, బద్రీనాథ్ల నుంచి కాశీ దాకా, గంగానది నుంచి పూరీ జగన్నాథ్ వరకు, ఇలా భారతదేశం నలుమూలలా దాదాపు 4 సార్లు ఆధ్యాత్మిక యాత్రను కాలినడకన సాగించారు. ఆ ప్రయాణం సాగిస్తూనే సన్యాస వ్యవస్థను 10 రకాలుగా వర్గీకరించారు. నేటికీ సన్యాసాశ్రమాన్ని కొనసాగిస్తున్న వారిని ఆ పేర్లతోనే పిలుస్తున్నారంటే ఆ ఘనత శంకరాచార్యులదే. లక్ష్మీదేవి కరుణించి బంగారు ఉసిరికాయల్ని ధారగా కురిపించేందుకు కారణమైన కనకధార స్తోత్రంతో పాటు సామాన్యుల నుంచి తలలు పండిన పండితుల వరకు అంతా చదువుకునేలా దాదాపు 108 స్తోత్రాలు, గ్రంథాలు రచించారు. మనం రోజువారీ చదువుకునే సౌందర్యలహరి, శివానందలహరి, మహిషాసురమర్దిని, భజగోవిందం, కాలభైరవాష్టకం, గణేశ పంచరత్నం, అన్నపూర్ణ స్తోత్రం వంటివన్నీ అందించింది ఆయనే. భగవద్గీత ప్రాధాన్యాన్ని గుర్తించి గీతాభాష్యం రచించింది కూడా శంకర భగవత్పాదులే. తన ప్రయాణంలో భాగంగా శ్రీరంగం వెళ్లిన జగద్గురువులు అక్కడ జనాకర్షణ యంత్రాన్ని స్థాపిస్తే తిరుమలలో ధనాకర్షణ యంత్రాన్ని ఏర్పాటు చేశారట. అదేవిధంగా కొల్లూరు మూకాంబిక, విజయవాడ కనకదుర్గ, శ్రీశైల భ్రమరాంబిక, కంచి కామాక్షి, ఇలా శక్తి స్వరూపిణులు కొలువైన దేవాలయాల్లో శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కూడా శంకరాచార్యులదే. ఇక కంచిలోని యోగలింగం, శృంగేరిలోని భోగలింగం, నేపాల్లోని వరలింగం, కేదార్నాథ్లోని ముక్తిలింగం, చిదంబరంలో మోక్షలింగాన్ని స్థాపించిన అపర శంకరులు ఆయనే. బదరీనాథ్కు వెళ్లిన శంకరాచార్యులకు స్వప్నంలో బదరీనారాయణుడు కనిపించి అలకనందలో తన ఉనికి తెలియజేశాడట. దాంతో ఆ విగ్రహాన్ని వెలికితీసి అక్కడే ప్రతిష్ఠించారట శంకరులు. ఆ తరువాత దేశంలోని 4 దిక్కుల్లో మఠాలను ఏర్పాటు చేశారు. ఉత్తరాదిలో బదరికాశ్రమం జ్యోతిర్పీఠం, పశ్చిమంలో శారదాపీఠం, తూర్పులో గోవర్ధన పీఠం, దక్షిణాదిన కర్ణాటకలోని చిక్మగళూరులో శృంగేరి శారదాపీఠాన్ని స్థాపించిన శంకరులకు
కశ్మీర్లో ప్రత్యేక ఆలయమూ ఉంది. జీవాత్మ పరమాత్మ ఒక్కటేనంటూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన శంకరులు చివరకు ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో శివైక్యం చెందారని చెబుతారు. ఇది జగద్గురువుల జీవనయాత్ర. జగద్గురువు అనే పదానికి సంపూర్ణతను చేకూర్చిన వారు శంకర భగవత్పాదుల వారు. ఆయన మది నుంచి జాలువారిన స్తోత్రాలను ఆలపించేందుకు ఇప్పుడు మనతో ఉన్నారు. జీవితం అనే ప్రయాణంలో మనకు సరైన దారిని చూపించేది గురువు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి మన జీవితానికి వెలుగులు పంచే గురువుపై అష్టకాన్ని రచించి ఆచార్యుడి గొప్పతనాన్ని ఆవిష్కరించారు. ఇందులోని ప్రతి శ్లోకం, ప్రతి పదం మన గురువుని ఎలా ఆరాధించాలో, ఆయన ఆశీస్సులతో మన జీవితం ఎలా మారుతుందో తెలియజేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా అని వినిపించాల్సిందిగా కోరుతున్నాం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం శకం విలాసిలోకరక్షకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం శకం విలాసిలోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే వదైత్యకం నరాశుభాశునాశకం నమామిలం వినాయకం. అనాయకైకనాయకం వినాశితే వదైత్యకం నరాశుభాశునాశకం నమామిలం వినాయకం. నమామిలం వినాయకం. నచేతరాదిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాదికాపదుద్ధరం. నచేతరాదిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాదికాపదుద్ధరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవక్రమక్షరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవక్రమక్షరం. కృపాకరం క్షమాకరం ఉదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. కృపాకరం క్షమాకరం ఉదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. నమస్కరోమి భాస్వరం. అకించనాటిమాజనం చిరాంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వశర్వణం. అకించనాటిమాజనం చిరాంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వశర్వణం. ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం. ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం
మహాదేవుని గురించి ఆదిశంకరులు రచించిన ఈ స్తోత్రం శివుని అమోఘ రూపాన్ని, ఆయన ఆత్మానందాన్ని, శక్తిని ఆరాధించే పదాల సమాహారం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాశికాపురాదినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమీప్సితాదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాశికాపురాదినాథ కాల భైరవం భజే శూలటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాశికాపురాదినాథ కాల భైరవం భజే ముక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణన్మనోజ్ఞహేమ కింకిణీల సత్కటిం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాశికాపురాదినాథ కాల భైరవం భజే ధర్మసేతుపాలకం స్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగనిర్మలం కాశికాపురాదినాథ కాల భైరవం భజే కాశికాపురాదినాథ కాల భైరవం భజే రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం करालदंष्ट्रभूषणं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकाधरं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे भूतसङ्कनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोधकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनाथ कालभैरवं भजे काशिकापुरादिनाथ कालभैरवं भजे कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं कालभैरवाष्टकं पठन्ति ये मनोहरं ज्ञानमुक्तिसाधकं विचित्रपुण्यवर्धनं शोकमोहदैन्यलोभकोपतापनाशनं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवं ते प्रयान्ति कालभैरवाङ्घ्रिसन्निधिं ध्रुवम् नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल
करि हेमाम्बराडम्बरी मुक्ताहार विडम्बमानविलसद्वक्षोजकुम्भान्तरी काश्मीरा गरुवासिताङ्गरुचिरा काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी योगानन्दकरी रिपुक्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरि त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी कैलासाचलकन्दरायलकरि गौरी व्युमाशङ्करी कौमारी निगमार्थगोचरकरि योगारबीजाक्षरी मोक्षद्वारकवाटपाटलकरि काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी दृश्यादृश्यविभूतिवाहनकरि ब्रह्माण्डभाण्डोदरी लीलानाटकसूत्रकेलनकरि विज्ञानदीपाङ्कुरी श्रीविश्वेशमनःप्रसादनकरि काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी आदिक्षान्तसमस्तवर्णनकरि शम्भुप्रिया शङ्करी काश्मीरत्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी शर्वरी स्वर्गद्वारकवाटपाटनकरि काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी पूर्वी सर्वजनेश्वरी जयकरी माता कृपासागरी नारी नीलसमानकुन्तलधरी नित्यान्नदानेश्वरी साक्षान्मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी देवी सर्वविचित्ररत्नरचिता दाक्षायणी सुन्दरी वामा स्वादुपयोधरा प्रियकरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी भिक्षां
विद्यासाङ्कुशधरि काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी क्षत्रत्राणकरी महाभयहरि माता कृपासागरी सर्वानन्दकरी सदाशिवकरी विश्वेश्वरी श्रीधरी दक्षागन्धकरी निरामयकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी भिक्षां देहि कृपावलम्बनकरि मातान्नपूर्णेश्वरी आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते प्रभाकरा नमोऽस्तु ते प्रभाकरा नमोऽस्तु ते सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् त्रैगुण्यं च महाशूरं ब्रह्म विष्णु महेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् बृंहितं तेजसां पुञ्जं वायुमाकाशमेव च प्रभुं च सर्वलोकानां तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशं हारकुण्डलभूषितम् एकचक्ररथं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगत्कारं महातेजप्रदीपनं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं जगतां नाथं ज्ञानविज्ञानमोक्षदं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् तं सूर्यं प्रणमाम्यहम् सूर्याष्टकं पठेन्नित्यं ग्रहपीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान्
आमिषं मधुपानं च यः करोति तवेत्तिने सप्तजन्म भवेद्रोगी जन्म जन्म दरिद्रता जन्म जन्म दरिद्रता जन्म जन्म दरिद्रता स्त्रीतैलमधुमांसानि ये त्यजन्ति तवेद्दिने न व्याधिः शोकदारिद्र्यं सूर्यलोकं स गच्छति सूर्यलोकं स गच्छति सूर्यलोकं स गच्छति सूर्यलोकं स गच्छति శ్రీ మహావిష్ణువు ధరించిన నామాలను ముఖ్యంగా శ్రీకృష్ణుడు రాముడి రూపాలను స్మరిస్తూ స్వామి అనంత గుణాలను కీర్తిస్తూ ఆదిశంకరులు ఈ లోకానికి అందించిన మహా అష్టకం అచ్యుతాష్టకం. దీనిని నిత్యం స్మరించేవారి సకల పాపాలు తొలగి జన్మరాహిత్యాన్ని ప్రసాదించే అచ్యుతాష్టకాన్ని గానం చేయాల్సిందిగా ఇప్పుడు కోరుతున్నాం. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं
పంచభూతాలైన భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం వంటి రూపాలేవి కాదని, ఇంద్రియాల సమూహాన్ని కానని, అవన్నీ అస్థిరమైనవేనంటూ చివరికి మిగిలే మంగళకరమైన ఆత్మ తానని ప్రకటించుకున్న ఆది శంకరులను స్మరిస్తే సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి ఆరాధించినట్టే. వీక్షించారుగా ఆయన రచించిన స్తోత్రాలతో కూడిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.